రైతు నేస్తం కార్యక్రమం రైతు నేస్తం కార్యక్రమం ఎందుకు తీసుకురావడం, అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంశాలు మనం చూస్తే, రైతు నేస్తం కార్యక్రమం తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా కొన్ని అంశాలను వాళ్ళు ప్రకటించడం జరిగింది. అసలు దీని గురించి వాళ్ళు మాట్లాడిన అంశాలు ఏంటేంటివి, మంత్రులైన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిర్రు ఈ రైతు నేస్తం కార్యక్రమం గురించి అని అంటే, మేము దీన్ని ఎందుకు ప్రారంభిస్తున్నాము అని ఒక ప్రెస్ మీట్లో ఏమని చెప్పారనంటే, తెలంగాణలో ఒక 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి ఆ క్లస్టర్కి సంబంధించిన బాధ్యత ఎవరికి అప్పచెప్పారు. 5,000 ఎకరాలు అంటే వ్యవసాయ భూమి. ఈ వ్యవసాయ భూమికి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని ఈ 5,000 ఎకరాల పైన బాధ్యత అప్పచెప్పి, ఈ 5,000 ఎకరాలకు సంబంధించిన క్లస్టర్ ఏరియా ఉంటుంది కదా, ఈ క్లస్టర్ ఏరియాకు ఒక రైతు వేదికను నిర్మించి మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో 2,601 రైతు వేదికలను నిర్మించడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణలో ఉన్న రైతు వేదికలు 2,601. ఈ 2,601ని ఏ బేస్డ్గా ఏర్పాటు చేసిర్రు, దేని ప్రాతిపదికన ఏర్పాటు చేసిర్రు అంటే, 5,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక క్లస్టర్గా విభజించి ఈ 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించి ఈ 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను నియమించడం జరిగింది. ఆ రైతు వేదికను నిర్మించి ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో రైతు వేదికలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రైతులకు ఈ రైతు వేదికల ద్వారా ఎలాంటి ఉపయోగం అనేది జరగలేదు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతు నేస్తం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము. ఈ రైతు నేస్తం అనే కార్యక్రమంలో ముఖ్యంగా మేము చేయదలిచిన అంశాలు ఏంటేంటివి అని అంటే, వ్యవసాయంలో విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకు నూతన సాంకేతిక వ్యవసాయం పైన అవగాహన కల్పించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంశం బాగా చూడాలి. ఇతను ఏం చెప్పారు అంటే, జస్ట్ మేము రైతు నేస్తం కార్యక్రమం ఎందుకు తీసుకొస్తున్నాం, దాని మెయిన్ కాజ్ ఏంటిదని అంశం చెప్పిరు. కానీ రైతు నేస్తం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని ప్రకటించలేదు, ప్రారంభించలేదు. జస్ట్ ఈ అంశాలను పేర్కొనడం జరిగింది. క్వశ్చన్లో మనం ఆన్సర్ క్లారిటీగా చదివి పెట్టాలి. ఏదైనా ఇక్కడ ఏం చెప్పారు, పేర్కొన్నారు. ఇది చూసుకోవాలి. ఫస్ట్ వ్యవసాయంలో విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడం, ఇది ఒక అంశం. అయితే వ్యవసాయంలో నూతన వ్యవసాయంపై అవగాహన, సాంకేతిక వ్యవసాయంపైన అవగాహన. ఇప్పుడు ఏ విధంగా రైతు వేదిక ఉంది, ఈ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ రైతు వేదికలను అగ్రికల్చర్ యూనివర్సిటీ తోటి అనుసంధానం చేసి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. వారు ఏం చేస్తారు అని అంటే, వీరు ఏ ప్రాంతం నుంచి రైతు వేదిక నుంచి మాట్లాడుతారో ఆ ప్రాంత అవసరాలకు అనుగుణంగా, ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఆ కాలానికి అనుగుణంగా, ఇప్పుడు సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఏ సీజన్కి ఎలాంటి పంటలు పండించాలి, ఎలాంటి వంగడాలను ఉత్పత్తి చేయాలి, ఎలాంటి హైబ్రిడ్ సీడ్స్ ఉపయోగించాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించాలి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలనేది ఇక్కడ వీళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఇక్కడ రైతు వేదికలో ఎవరైతే రైతులు ఆ ప్రాంత రైతులు ఉంటారో ఆ ప్రాంత రైతులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 2 సంస్థలను అనుసంధానం చేస్తే ఇక్కడున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ రైతులకు ఈ సమ్మర్లో మీరు ఇలాంటి పంటలు పండించాలి, వర్షాకాలంలో వరి వేయాలి, సన్న రకం వరి వేయాలి, లేకుంటే దొడ్డు రకం వరి వేయాలి, వీటికి సంబంధించిన మందులు ఇలాంటి మందులు వాడాలి, మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి అధికంగా ఇచ్చే వంగడాలను ఉత్పత్తి చేయాలి, అలాంటి వంగడాలను మీరు ఉపయోగించాలి, వరికి ఎన్నిసార్లు మందు కొట్టాలి, ఇలాంటి అంశాలను ఏ టైంకి మందు కొట్టాలి, మీరు పలానా టైంకే మీరు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తే దిగుబడి అధికంగా వస్తుందని, సర్టెన్ పీరియడ్లో ఏదేది ఉపయోగించాలనే ప్రతి ఒక్కటి సలహాలు సూచనలు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా రైతులకు ఏమవుతుంది అని అంటే, రైతుల యొక్క మెరుగైన లాభసాటి ధరలు వస్తాయి. దిగుబడి అధికంగా రావడం ద్వారా, పంటలు అధికంగా పండడం ద్వారా వీరికి లాభసాటి ధరలు వస్తాయి. అదేవిధంగా మార్కెటింగ్ సౌకర్యాలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది. దేనిలో భాగంగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా
రైతు వేదికల ద్వారా వీరు ఏదైతే వీళ్ళకి సూచనలు ఇచ్చారో వీళ్ళు పంటలు పండించిన ద్వారా వీరికి మార్కెటింగ్ సదుపాయం ఏ విధంగా కల్పించాలి, మీరు మార్కెటింగ్లో మీ పంటలను ఏ విధంగా అమ్మాలి, దానికి సంబంధించిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అధిక ఉత్పాదకత, నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడింది అధిక ఉత్పాదకత. వీరిచ్చే సలహాలు సూచనలు కాదు అనుగుణంగానే రైతులు పంటలు ఏ విధంగా పండిస్తారు, వారి యొక్క ఉత్పాదకత ఏ విధంగా వస్తుంది, ఆ కాలానికి అనుగుణంగా పంటలు ఏ పంటలు పండించాలి, అధిక ఉత్పాదకత వచ్చే విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లాంటి అంతిమ లక్ష్యాన్ని సాధించడం కోసం రైతుల సమూహాలుగా సంఘటితం చేయనున్నట్టు తెలిపారు. రైతులను సమూహాలుగా సంఘటితం, ఇప్పుడు రైతు వేదికలు 2601 అంటున్నాం. ఈ రైతు వేదికలు అన్నిటిలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అన్ని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిటినీ కనెక్టివిటీ చేసి రైతు సమూహాలుగా సంఘటితం చేయనున్నట్టు తెలిపారంట. రైతు సమూహాలన్నింటినీ సంఘటితం చేసి వారికి అవేర్నెస్ కల్పిస్తారు. అవేర్నెస్ కల్పించే వారికి అంతిమ లక్ష్యం లాభం రావడం, వ్యవసాయంలో వారి పంటలను లాభదాయకంగా మార్చడమే రైతు నేస్తం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనిలో భాగంగా తుమ్మల నాగేశ్వర్ గారు ప్రకటించిన అంశం ఏంటిది? ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ ఏమన్నాం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు అంటున్నాం. ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిన తేదీ ఒకటి ఉంటుంది. ఎవరు ప్రారంభించరు, ఎక్కడ ప్రారంభించరు, మన క్వశ్చన్ ఇదే కదా. క్వశ్చన్లో ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఇది, ఎక్కడ ప్రారంభించరు, ఏ డేట్ నాడు ప్రారంభించరు, ఎవరు ప్రారంభించరు. తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు అంటే ప్రకటన, జస్ట్ ఈ కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది అని చెప్పారు. కానీ ఇది ప్రారంభించింది ఎవరు అని అంటే 2024 మార్చి 5 నాడు 2024 మార్చి 5 నాడు సచివాలయం నుంచి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు 2024 మార్చి 5 నాడు ప్రారంభించారు. ఈ అంశాలు చూసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు దీని యొక్క ముఖ్యాంశాలు ఏమేమి ఉంటాయి, ఇది ఏ ఉద్దేశం కోసం మనం తీసుకొస్తున్నాం, గత ప్రభుత్వ కాలంలో ఉన్న 2601 రైతు వేదికలను మేము ఏ విధంగా ఉపయోగించి రైతులకు అధిక దిగుబడి వచ్చే కార్యక్రమాన్ని మేము ప్రారంభించే అవకాశం ఉంది, దీని యొక్క కాజ్ ఇది అని చెప్పింది తుమ్మల నాగేశ్వరరావు. ప్రారంభించిందేమో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఎప్పుడు? 2024 మార్చి 5 నాడు. దీనిలో ఉన్న ముఖ్యమైన లాభాలు ఏంటివి, దీనివల్ల చేకూరే స్వలాభాలు ఏంటివి అంటే లాభసాటి ధరలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక ఉత్పాదకత, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లాంటి అంతిమ లక్ష్యాన్ని సాధించడం కోసం రైతులను సమూహాలుగా సంఘటితం చేయనున్నట్టు తెలిపారు. ఇది ముఖ్యమైన అంశం. ఈ 2024 మార్చి 5 తేదీ వరకు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించిన ప్రకటన ఇంకోటి ఏంటిది అని అంటే, ప్రస్తుతం మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను ప్రకటించి ప్రస్తుతానికి 110 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్లు అనేది మేము కనెక్టివిటీ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఉగాది వరకు, ఎప్పుడు డేట్ ఇది 2024 మార్చి 5 నాడు 2024 మార్చి 5 నాటికి ప్రకటించిన ప్రకటన కాబట్టి తను ప్రెస్ మీట్లో పేర్కొన్న అంశం ఏంటిది, వచ్చే ఉగాది నాటికి మేమేం చేస్తామంటే 2601 రైతు వేదికలలో కూడా వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని డిజిటల్ రూపంలో, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి రైతులకు, ఆ ప్రాంత రైతులకు మేమేం చేస్తాం, వ్యవసాయానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2601 రైతు వేదికలలో కూడా వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ని మేము ఏర్పాటు చేస్తాము. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చేసిన వ్యవస్థనే రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కూడా తెలిపడం జరిగింది. ఏ అంశము? రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలిపారు. దేనికి ఉద్దేశించి? తెలంగాణలో ఉన్న మొత్తం రైతు వేదికలను అనుసంధానం చేయాలి. దేని ద్వారా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి డిజిటల్ రూపంలో వారికి సలహాలు సూచనలు ఇచ్చేటట్టు ఎప్పటికప్పుడు అనుగుణంగా రైతులకు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయని అనుగుణంగా అనువైన సమాచారం ఇవ్వడం కోసం రైతు వేదికలు అగ్రికల్చర్ యూనివర్సిటీ తోటి పదే అనుసంధాన కార్యక్రమం చేయాలని డిజిటల్ రూపంలో, ఏ విధంగా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. దానికోసం రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలపడం జరిగింది. రైతు నేస్తం కార్యక్రమం అనగానే గుర్తు రావాల్సిన పేర్లు ఏంటంటే, ప్రకటననేమో తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారు. అతను ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి. ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఏ తేదీ నాడు? 2024 మార్చి 5. ముఖ్య ఉద్దేశం ఏంటిది? లాభసాటి ధరలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక ఉత్పాదకత, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం. అదేవిధంగా అంతిమ లక్ష్యం సాధించడం కోసం రైతు సమూహాలన్నిటినీ రైతు వేదికల ద్వారా ఒక వేదికపైకి తీసుకొచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలతో సలహాలు సూచనలు తీసుకునేలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులందరూ లాభదాయకంగా మారే ముఖ్య ఉద్దేశమే రైతు నేస్త కార్యక్రమం. దీనికోసం తీసుకొచ్చిన వ్యవస్థనే రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ అంశం కూడా చూసుకోవాలి మనం. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అంశం ఏంటిది? ఏ తేదీ ప్రారంభించరు? ఎవరు ప్రారంభించరు? ముఖ్య అంశాలు ఏమున్నాయి? ప్రతి పథకానికి చూసుకోవాల్సిన అంశాలు ఇవి.